సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి లైన్లో ఒక విద్యార్థి ఉన్నాడు. గ్రూప్స్ ఆస్పిరెంట్కి సంబంధించిన ఆ విద్యార్థితో మాట్లాడి అసలు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతూ ఉంది, కావాలి మార్పు కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం పైన ఏం చెప్తాడో ఒకసారి మనం క్లియర్ కట్గా విందాం. నమస్తే మిత్రమా, నేను వీడియో లైవ్లో ఉన్నాను. చెప్పండి, మీ ఏంటి అసలు గ్రూప్ 1కి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలని అంటా ఉన్నారు. అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించిన పోస్టులు పెంచలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రీసెంట్గా సంగీత అనే ఒక మహిళ నిరుద్యోగ యువత గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న మహిళ తను సూసైడ్ చేసుకోవడం సరే. సో ఏం జరుగుతూ ఉంది అలా? ఏం లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు పిల్లలకు లేనిపోయిన ఆస్పిరేషన్స్ ఎక్కువ పెట్టిరు అన్న. ఎలా పెట్టిరంటే అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఒక నిర్ణయానికి వచ్చింది. నిర్ణయానికి వచ్చిందంటే ఈ పోస్టులు పెరగవు, ఈ ప్రభుత్వం చిన్న చిన్న జోన్లు చేసింది. ఒక జోన్ కు లోకల్ స్థానికత 90% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఒక జిల్లా ఒక జోన్ కావడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టులు భారీగా అనిపిస్తాయి. ఇప్పుడు గ్రూప్ 2 అనగానే 783 పోస్టులు చూసేందుకు పెద్దగా ఉంటది. దాన్ని అన్నిటిని ప్రతి 7 జోన్లుగా డివైడ్ చేసి జోన్లల్లో మళ్ళా డివిజన్ ఇప్పుడు 20 ఒక గ్రూప్ 2 అనగానే దాంట్లో దాదాపు ఒక 20 డిపార్ట్మెంట్ల పైన ఉంటాయి అన్నమాట. ఈ 20 డిపార్ట్మెంట్లకు చూస్తే ఒక జోన్ కు వచ్చేసరికి ఇప్పుడు డీటీలో తీసుకుంటే డిప్యూటీ తహసీల్దారు ఒక జోన్ కు మొత్తం అందులోకి 20 పోస్టులే వచ్చినాయి. డీటీలు 20 పోస్టులు 7 జోన్లకు విభజిస్తే అసలు ఒక్కొక్క జోన్ లో అసలు డీటీలే లేవు. ఇట్లా 20 డిపార్ట్మెంట్ల కంటిన్యూ మనం చేస్తే ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక మేల్ అబ్బాయికి ఒక